హాయ్ అండి. ఈరోజు మటన్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. కిలో మటన్ తీసుకున్నానండి. శుభ్రం కడిగి పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకుని ఉడికించుకుందాం. మటన్ కుక్కర్లో వేసుకుందామండి. పసుపు, ఒక స్పూన్ కారం వేసుకుందాం, ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా వాటర్ వేసుకుందాం అండి. నాలుగు విజిల్స్ వస్తే ఉడికిపోయినట్టే. మనకి వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు. చిన్న గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనం మటన్లో వాటర్ కూడా ఊరుతుంది కదా, సరిపోద్ది. కిలో మటన్కి కిలో రైస్ అండి. ఈ గ్లాస్ 4 గ్లాసులు వేసుకున్నాను కిలో. ఇలా కడిగి పెట్టుకున్నామండి. కొద్దిగా కడిగి నెయ్యి వేసుకుందామండి. 2 టీ స్పూన్లు వేసుకుందాం. ఒక అరకప్పు ఆయిల్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందామండి. బాగా బ్రౌన్ కలర్ రావాలండి. ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఇవి మన దమ్ బిర్యానీలోకి ఎలాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిస్తాము, అలాగా బాగా బ్రౌన్ కలర్ రావాలండి. పచ్చిగా ఉండకూడదు. ఎందుకంటే బ్రౌన్ కలర్ వచ్చితేనే బాగా టేస్ట్ బాగుంటుంది. ఇంకా బాగా వేగాలండి. ఇవ్వండి బిర్యానీ మసాలా మొత్తం అన్ని, మరాఠీ మొగ్గ, స్టార్ అనస్, రాతి పువ్వు, కసూరి మెంతి, మిరియాలు, సాజీరా, లవంగ, జావిత్రి, ఇలాచి, పెద్ద ఇలాచి, బిర్యానీ ఆకు, చెక్క, ఇవన్నీ ఇందులో వేసుకోవాలండి. ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. ఇందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. ఒక స్పూన్ మటన్లో వేసుకున్నాం కదా, ఇందులో ఒక స్పూన్ పడుతుంది. ఇప్పుడు ఉడికించిన మటన్ చూద్దామండి. ఉడికిపోయిందండి. ఇందులో వేసేసుకుందాం. ఇందులో కొంచెం ఇది బాగా మగ్గాలండి కొంచెం, ఎందుకంటే ముందు మనం ఉడక పెట్టుకున్నాం కాబట్టి ఇందులో కూడా కొద్ది మగ్గితే బాగుంటుంది. ఒక స్పూన్ కారం, అంటే ఒక స్పూన్ మటన్లో వేసుకున్నాం కదా, అందుకే ఇందులో ఒక స్పూన్ పడుతుంది. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, రెండు స్పూన్లు సాల్ట్,
ధనియాల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, కప్పు పెరుగు, ఏడు పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. కొద్దిగా నిమ్మరసం, ఒక ఇందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఫస్ట్ లో వేయకూడదండి, ఇలా మధ్యలో వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. పుదీనా కొత్తిమీర, కొంచెం మగ్గనిద్దాం. ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాం కదండి, 4 గ్లాసులు రైస్ తీసుకున్నాం. అయితే మనకి 6 గ్లాసు వాటర్ పడుతుంది. గ్లాసున్నారండి వాటర్. సాల్ట్ అది మీరు టేస్ట్ చూసుకుని, మీకు సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి. రైస్ వేసుకుందాం అండి. ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ నానబెట్టుకున్నాము. ఒక 10 నిమిషాలు నానితే సరిపోద్ది. ఎక్కువ కలుపుకోకూడదండి, విరిగిపోతాయి రైస్. చూద్దాం. ఇంకా కొద్దిగా వాటర్ ఉందండి. ఒకసారి చూద్దామండి. కొద్దిగా కొంచెం అయితే అయిపోద్దండి. తీసుకుంటున్నానండి. అయిపోయిందండి. అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఈ రోజు ఏంటి స్పెషల్? మీకోసం మటన్ పులావ్ చేశానండి. వెరీ గుడ్.
పులావ్ చేశానండి. అరిటాకు భోజనం ఈరోజు. అరిటాకు భోజనం. నాతో పాటు నువ్వు కూడా కొట్టించుకో. ఇంకోటి చూడు. ఎలా ఉందో తిని చూడండి. చాలా బాగుంది. చాలా రుచిగా ఉంది. చాలా బాగుందండి. చాలా బాగుంది, రుచిగా ఉంది. బాగుంది కదండి. చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. పీస్ కూడా బాగా మెత్తగా అయిపోయిందండి. బాగా ఉడికింది కూడా. బాగా ఉడికింది. చాలా బాగుంది. చాలా మెత్తగా ఉంది. బాగుంది. మసాలా కూడా బాగానే సరిపోయింది. అన్ని టేస్ట్ బాగానే ఉంది. అన్ని బాగా కుదిరాయి. ఈ మాంసం కూడా బాగా మెత్తగా అయిపోయింది, బాగా ఉడికింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోలు ఇంకా అనేవి చేస్తాము. మా వీడియోలు మీరు ఆదరించండి. ఓకేనండి, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, బాయ్ అండి. థ్యాంక్ యూ.